సరోజు కాఫీ ఇచ్చావా? నిద్రపోతుంది పిన్ని. పోన్లే, కంటి నిండా నిద్రన్నా పోనీ. ఇదిగో చూడు, ఇవాళ శుక్రవారం, దానికి తలంటి స్నానం చేయించు. నువ్వు చెప్పు పిన్ని, నా మీద ఎగిరి పడుతుంది. చెప్పే విధంగా చెప్తే ఎందుకు ఎదురు పడుతుంది? చెప్పడం కూడా చేత కాదు. అది సరే, ఇవాళ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాను. అవును, ఉప్మా చేసేస్తావు, చేయడం తేలిక కదూ. అందుకని పిల్లకి ఇష్టం కదా, 4 గారి ముక్కలు చేసి పెట్టడం తెలీదు. ఇప్పుడు చేసి పెడతాను పిన్ని. మరి వెళ్ళు, నిలబడమే. నీకేం మహారాజు, ఈ సవితి కూతురు నా నెత్తిని మరసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నావు. ఈ సంసారం ఎదలాగా. అబ్బా ఏమిటండి అలా తినేసేటట్టు చూస్తారు? నాకు చచ్చే సిగ్గేస్తోంది బాబు. సిగ్గా? నీకా? నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది. బా పోదురు, ఎప్పుడు వేళాకోళమేనా? ఏమిటండి ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, నీలో ఈ హఠాత్తుగా వచ్చిన మార్పు కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. మార్పు ఉందండి. నాకు మాత్రం ఆ పట్టణంలో దానిలా ఉండాలని ఉండదు. నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికి కన్నెత్తనే చూస్తారా? అదే ఎవరే అది? అదేనండి నేను అడగాలనుకుంటున్నాను. ఎవరండి అది? దానికి పెళ్లి పటాకులు ఏం లేవా? ఎవరైనా పూటకుళ్ళు పెట్టుకుని వెతవావిడా? చిచ్చి, ఎవరిది అది? అదే పట్నంలో ఉన్న మీ ప్రియురాలు. చిచ్చి, నీ జన్మ తగలయ్యా. నువ్వు మారేవనుకుంటే మళ్ళీ మొదలుతావు. ఏ ఉన్నమాట కాకపోతే మీకెందుకు అంతవరకు? నోర్మై, ప్రపంచంలో ఎన్నెన్నో కనిపెట్టారు కానీ ఒక్క మీద నీలాంటి దాని నోటికి తాళం వేడి కనపట్లేదు. నా నోటికి తాళం ఎందుకు? పట్నంలో పెద్ద తాళకప్ప తెచ్చుకు మీ నోటికే వేయించుకోండి. నువ్వు భద్రాను కదే, నా పాలిని సద్రానివి. ఏనుగులు కావాలన్నాడా, గుర్రాలు కావాలన్నాడా? ముష్టి రిష్టి వచ్చి పెట్టుకోవడానికి కూడా నా బిడ్డ గతి లేదనమాట. అసలు ఈ ఆస్తి ఎవరిది? ఈ ఇల్లు ఎవరిది? ఈ నగల ఎవరివి? ఈ ధాన్యాలు ఎవరివి? అసలు ఇందులో మనకు భాగం ఉందా లేదా చెప్పండి. మాట్లాడరే, మిమ్మల్ని అడిగేది. ఈ ఇల్లు ఎవరిది? మందే. ఈ ఆస్తి ఎవరిది? అది మందే. ఇందులో మనకు భాగం ఉందా లేదా? లేదని ఎవరన్నారు? ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? ఎవరన్నా దావా తెచ్చారా? తెచ్చినా తెస్తారు. మనం మెత్తగా ఉంటే ఆ మర్యాద కూడా జరుగుతుంది. అసలు జరిగిన సంగతి ఏమిటో చెప్పకుండా ఏమిటి దీపావళి చిట్పట్లో? చెప్పరా నాన్న, చెప్పు. అడిగితే చీ విధవా నీకెందుకు అన్నాడు, అంతేనా? చాలండి, మన పిల్లలు మనమే తోలాడితే పరాయి వాళ్ళ దృష్టిలో చులకనైపోరు. ఏమిటే నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావట్లేదు. ఎవడు పరాయవాడు? మా తమ్ముడు పరాయవాడా? అబ్బా దొరికాడు తమ్ముడు తిమ్మడు. మీ తమ్ముడిని చూసుకుని మీరే ముడిచిపోవాలి. ఏమిటే మిరపకాయలు తినకాకలే ఒకటే సుత చేస్తావు? మాటలు తినగారాని మాత్రం శుచి శుభ్రత ఉన్నాయి. పొద్దున్నే లేచి స్నానం చేసి బొమ్మతో దండ పెట్టుకుంటే కానీ పొయ్యి ముట్టేస్తాం తెలుసా? ఎన్ని స్నానాలు చేస్తే మాత్రం నువ్వు నేను ఒకటవుతా ఉంటే అమ్మా నా తల్లి ఈ జన్మకి నీ రాత నాకు వద్దాం.